మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ద్వాదశ రాశులలో మరి మనకు 10వ రాశి అయినటువంటిది మకర రాశి. మరి యొక్క మకర రాశి వారికి ఈ యొక్క 7వ నెలలో అంటే ఈ యొక్క జూలై నెలలో ఆషాఢ మాసంలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి గురువు పంచమ దృష్టి రావడం చేత ఎంతో అద్భుతము, ఎంతో శుభంగా చెప్పుకోవడం జరుగుతున్నది. గురువు వల్ల విద్యా ఉద్యోగ లాభములు, ప్రతి ప్రాణి యందు కూడా చక్కటి విజయం ఉన్నది. సుఖవంతమైనటువంటి జీవనము గడుపుట, విదేశీ ప్రయాణాలు, ధనధాన్య లాభాలు, ఇంటి యందు ఆరోగ్యము, చక్కటి ఆరోగ్యము, అందరికీ సంఘమునందు గౌరవము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల బంధుమిత్రుల సమాగమనము, అంటే కొంత ఆత్మవిశ్వాసం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. వాహన సౌఖ్యము, కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుట, ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరటం వలన ఎంతో కూడా ఆనందము వినరా. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు, మీకు అప్పగించినటువంటి పనులు సకాలంలో నెరవేర్చుకుంటారు. కానీ ఇక్కడ గురువు బాగున్నాడు కానీ శనిగ్రహము అనేటువంటిది మన బాగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఈ యొక్క మకర రాశి మరి యొక్క శని భగవానుడు బాగా ఉండకపోతే రెండవ స్థానంలో ఉన్నాడు కనుక, రెండవ స్థానం వాక్కు స్థానము, ధనస్థానము కనుక కొంత మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి దయచేసి కూడా. విన్నరా, పరిస్థితులు ఎందుకో కూడా కొన్ని గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేయబుద్ధి కాకుండానే ఉంటుంది. కొంత ఈ యొక్క నెల చివరలో చేపట్టినటువంటి పనులు మందకోడిగా సాగుతున్నాయి. వ్యవహారాలలో శ్రమ అధికమవడంతో చికాకులు ఏర్పడుతున్నాయి. కొంతమంది ప్రవర్తన వలన మానసిక సమస్యలు కూడా కలుగుతున్నాయి. ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపార పరంగా నష్ట సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులను చేజారుకుంటారు. స్త్రీ సంబంధిత వివాదాలు కలుగుతూ ఉన్నాయి. తగినంత ఆదాయం లభించదు. చెయ్యని పనికి నిందలు పడవలసి వస్తుంది. వాతావరణం అంతగా అనుకూలించే పరిస్థితి అయితే ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి గురుబలం ఉంది. గురుబలం ఉంటే ఏంది అంటే ఈ నెలలో
మీ పిల్లలకు చక్కటి చదువు విషయంలో ముందుకు వెళ్ళడం కానీ, మకర రాశి వారు చదువు విషయంలో చక్కగా ముందుకు వెళ్ళడం కానీ, చదువుకు సంబంధించినటువంటి విషయాలలో ఆగకుండా ముందుకు వెళ్తారు. సంతానానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు. విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా గురుగ్రహము మీకు శుభంగా ఇస్తున్నారు. మరి శని గ్రహం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక తప్పకుండా శని సంబంధిత పాశుపతం చేసుకోండి. కేవలం 25 వందలకి మన వద్ద చేయడం జరుగుతున్నది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.